హలో నమస్తే అండి. ఈరోజు నేను నా వీడియోస్ లో వాడే మూకుళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. వాడుతున్నాను మీకు చూపిస్తానండి. స్టీల్ బూర్ముకుడు, దీనికి మూత కూడా ఇచ్చేది, పట్టుకోలేదు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఈ పాను ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. ప్రెస్టేజ్ కంపెనీది. ఇది 2.5 లీటర్లు అనమాట. ఇది కూడా బరువుగా ఉంది, ఇది కూడా బాగానే ఉంటుంది. నేను లోకల్ మేడ్, ఇవి కూడా 2 కేజీల పైన బరువు ఉన్నాయి. ఇనుప బూరు ముక్కులు. ఇది చిన్నదోటి పెద్దదోటి ఇనుప బూరు ముక్కులు. ఇవి ఈ మధ్య కొన్నాను, వీటితో వీడియోలు కూడా చేస్తున్నా. ఇది చిన్నది, వడియాలు అప్పడాలు అవి వేయించుకోవడానికి, వేపుడు చేసుకోవడానికి. ఇది తెల్ల బూరు ముక్కుడు, ఇది సిల్వర్. ఇది కూడా చాలా రోజులు అయింది, వాడుకున్నాను, బాగానే ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఇవి తగ్గించమని చెప్తున్నారు కాబట్టి నేను అవి కొనుక్కున్నాను. ఇది కూడా కాస్ట్ ఐరన్ మూకుళ్ళు వస్తున్నాయి కదా, ప్రెస్టేజ్ కంపెనీది. ఇది కూడా చాలా బరువుగా ఉంటుంది. సిల్వర్ ముక్కుళ్ళు ఇలా అయిపోతే కనుక ఖచ్చితంగా వీటిని పక్కన పెట్టేసి మనకు కుదిరినప్పుడు వీలైనప్పుడు వీటి ప్లేస్ లో ఇలాగా మంచివి వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువైపోతున్నాయి కదా, అందుకని ఇలాంటి ముక్కుళ్ళు ఎక్కువ కాలం వాడద్దు అంటున్నారు. ఇది తొంగగా ఇందులో సన్నగా గీట్లు పడిపోతాయి. మనం చేసిన పదార్థం యొక్క అవశేషాలు ఇందులో ఉండిపోతాయి అన్నమాట. మనం ఒకసారి మీరు గమనించండి, సిల్వర్ బూరు ముక్కుడు తోమేసిందైనా సరే మళ్ళీ తోమితే నల్లగా దాంట్లోంచి మురికిలాగా వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టేయాలి. నేను ఎందుకు చేస్తున్నానంటే ఆరోగ్యం కోసం అనమాట. మనం సాధ్యమైన దాకా ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేసే పదార్థాలలాగా ఆ మూకుళ్ళు కూడా బాగుండాలి. కాస్ట్ ఐరన్ కానీ ఉన్న మూకుళ్ళలో పుల్లటి పదార్థాలు అయితే చేయకూడదు. చేసిన వెంటనే దాన్ని డిష్ అవుట్ చేసేసుకోవాలి, వేరే పాత్రలోకి మార్చుకోవాలి. ఎందుకంటే పుల్లటి పదార్థాలు చేయడం వల్ల ఇందులోంచి కెమికల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. అందుకోసం ఖచ్చితంగా తీసేసుకోవాలి. కానీ పూర్వం అంతా కూడా ఇనుము, తగరం, ఇత్తడి, స్టీలు ఇలాగే వాడేవారు. సిల్వర్ కూడా చాలా మంది వాడేవారు. అప్పుడు తెలియక, అప్పుడు క్యాన్సర్లు కూడా ఎక్కువ లేవు కాబట్టి వీటిని తరచూ వాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనకి నాలెడ్జ్ వచ్చింది, 4 వింటున్నాం విషయాలు, చూస్తుంటే కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అందుకని సాధ్యమైన దాకా మనం ఆరోగ్యంగా చేసుకుని ఆరోగ్యంగా తిందాం. ఈ మూకుళ్ళలో ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా కూడా పదార్థం సిమ్ములో పెట్టి చేసుకుంటే ఏ మూకుడు కూడా మాడిపోదు, పాడైపోదు. మాడిపోయిన పదార్థాలు తినడం వల్ల ఆ పదార్థానికి టేస్ట్ మారిపోతుంది, మనకి రోగాలు వస్తాయి. అందుకోసం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ మూతలు అమెజాన్ లో అదే రకాల సైజులు దొరుకుతున్నాయి. ఇవి వీటి మీద మూతలు పెట్టుకోవడం. మనం మూతలు లేని బూరుముకుడికి మూతలు కూడా పెట్టుకోవచ్చు. సహజమైందాక పాత ముక్కుల్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పటికిప్పుడుగా అన్ని కొనుక్కోవాలని రూల్ లేదు. మనకి వీలైనప్పుడు కుదిరినప్పుడు ఆ సిల్వర్ ముక్కుడు కంట ఈ స్టీల్ కానీ ఇనుప ముక్కుడికి కానీ మారండి. ఇంకా ఇతర ముక్కులు కూడా చాలా కాస్ట్ ఉంటాయి, అవి కొన్నా బాగానే ఉంటాయి. ఏమీ లేదనుకుంటే కొండ ముక్కుడు కూడా వాడుకోవచ్చు. ఇది అందరూ ఆరోగ్యం కోసం నేను ఒక చిన్న వీడియో చేశాను. ఇది అందరూ అడుగుతున్నారు నన్ను, ఫ్రెండ్స్, ఈ ముక్కులు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఇది అమెజాన్ లోనే కొన్నాను, ఈ ప్రెస్టేజ్ అమెజాన్ లో కొన్నాను, కాస్ట్ ఐరన్ అమెజాన్ లో కొన్నాను. ఈ తెల్ల ముక్కుడు, ఇనుప ముక్కుళ్ళు లోకల్ గా షాప్ లో కొనుక్కున్నవి. అది ఫ్రెండ్స్, ముక్కుళ్ళ యొక్క విశేషాలు. మీరు కూడా తప్పకుండా పాటించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూకుళ్ళు కూడా మనం పెట్టలేనంత కాస్ట్ అయితే కాదు. ఇది 1500, 3 లీటర్స్. ఇది 1500. ప్రెస్టేజ్ కూడా కంపెనీని బట్టి ఇది కూడా 1500కి పడింది. ఇది 2.5 లీటర్లే. ఇనుపది లోకల్ మేడ్, ఇది 400 పడింది. ఇది కూడా చాలా బరువుగా ఉంది. ఇది 1/2 లీటర్ది, ఇది 200 పడింది. ఇది పెద్ద కాస్ట్ అయితే కాదు నన్ను అడిగితే. దీనికి జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. ఈ తెల్ల ముక్కుడు కూడా లోకల్దే, ఇది కూడా బరువుగా ఉంది. ఇది కూడా 200, 300 పడింది. చాలా ఏళ్ల క్రితం కొన్నది ఇది. అయినా దీన్ని ఇలాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నా. ఈ కాస్ట్ ఐరన్ మాత్రం ఇది 3000 ఎంత పెట్టుకున్నట్టు గుర్తు నాకు. అమెజాన్ లో కొన్నాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఇనుప ముక్కులు మాత్రం మనం వాడుకున్నాక ఒకసారి తుడిచేసిన మనం పనమ్మాయికి వేసుకోవాలి. తోవడం అయిపోయాక తడి తుడి చేసుకుని దీనికి కొంచెం నూనె అప్లై చేసి ఉంచుకోవాలి. అప్పుడు ఇది తుప్పు పట్టకుండా ఉంటుంది. ఆల్రెడీ నేను తోమేసి నూనె రాసి పెట్టినాం అనమాట. అది మనకి
స్టాండర్డ్ గా ఉండాలంటే కనుక ఆ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వస్తువులు ఎప్పుడు బాగుంటాయి. ఈ వీటిలన్నిటికీ ఇంత అందంగా ఉండడానికి కారణం మా మేడ్. అమ్మాయి చాలా బాగా తోముతుంది, జాగ్రత్తగా శుభ్రంగా అయితే ఉంచుతుంది వస్తువుల్ని. తను కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయానికి. ఆరోగ్యకరమైన వంట చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇది కాస్త మనం దృష్టిలో పెట్టుకోవాలి. మేడు వచ్చి తోమేదాకా ఇలా ఉంచేయకుండా ఒకసారి శుభ్రంగా తొలిచేసి అప్పుడు తోమించుకోవాలన్నమాట. తోమాక కూడా దీనికి శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకుని ఎండలో పెట్టి కొంచెం నూనె అప్లై చేసి వదిలేయమని షాపులో అబ్బాయి చెప్పాడు. అది పాటిస్తే మూకుడైతే తుప్పు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది గమనించండి. ఈ ముక్కులన్నీ ఇంత శుభ్రంగా ఉండడానికి కారణం నాకు పనిచేస్తున్న మేడ్. తనని నేను మేడ్ అని కూడా పిలవను, ఇప్పుడు పేరు పెట్టే తనే శుభ్రంగా వీటిని నీట్గా మెయింటైన్ చేస్తుంది. నేను చేసి కూరలు చేసి తనకు వేసేస్తే తను నీట్గా ఎన్నేళ్ళైనా కూడా ఇవి చెక్కు చెదరకుండా అందంగా ఉంచుతుంది అనమాట. వీటిని ఏదైనా పదార్థాన్ని సిమ్ములో పెట్టి చేసుకుంటే వాటి టేస్టే వేరు, మూకులు కూడా పాడైపోకుండా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే బాధ్యత అయితే మనదే అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.